పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. పార్టీ మారాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. అయితే పార్టీ మార్పుపై ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని అన్నారు. మండలాల వారీగా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు ఆలోచన ఉందన్నారు. అందరి నిర్ణయం మేరకే తుది నిర్ణయం ఉంటుంది అంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి పాషా మరిన్ని డీటెయిల్స్. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలతో గద్వాల రాజకీయం హీటెక్కింది. మనతో మాట్లాడడానికి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? పార్టీ మార్పుపై వస్తున్నటువంటి వార్తలు నిజమేనా? పార్టీ మారుతున్నానని నేను ఎక్కడైతే ఎవరితో చెప్పలేదు ఇప్పటివరకు. అభిప్రాయ సేకరణ అంటే కార్యకర్తలను కూడా చాలామంది ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు లేకపోవడం వల్ల కొంత పార్టీ మారాలని ఒక ఒత్తిడి చేస్తున్నారు. దానినే నేను ఆలోచన చేస్తున్నా తప్ప నేను పార్టీ మారుతున్నాను ఎవరికి ఇప్పటివరకు అయితే ఎవరితోనో నా నోటికెళ్ళైతే ఎవరు చెప్పలేదు. కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఆలోచన చేద్దాం, మంచి కాలాలు వస్తే కొంతసేపు వెయిట్ చేయండి అని చెప్తున్నాము. అంటే నిన్న మొన్న అనుచర వర్గంతో మాట్లాడారు, మండలాల వారీగా మీ క్యాడర్తో కూడా సమాలోచనలు చేసినారు. దాదాపు ఒక కొలిక్కి వచ్చింది, డేట్ ఒకటే ఫిక్స్ కావాల్సిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కదా. అంటే కార్యకర్తలతో మండలాల నాయకులతో మాట్లాడిన మాట వాస్తవమే. మాట్లాడినంత మాత్రాన నేనేం పార్టీ మారుతా అని చెప్పలేదు. అందరూ కూడా వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళను గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నా గెలుపుకి ప్రధాన కారణం నా పార్టీ క్యాడర్, నా క్యాడర్. మళ్ళీ నేను ఏ డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్ కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. ఇంకా నేనే డెసిషన్ తీసుకోలేదు, పోవాలా వద్దా అనేది డెసిషన్. నా ఎంబడ ఉంటారా లేదా అన్నప్పుడు అడగడం జరిగింది అందరు కార్యకర్తల్ని. నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయాలు తీసుకున్నారనే ఉద్దేశంతో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. అంటే మీ గురువుగా భావించేటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావుతో జరిగినటువంటి చర్చలు ఇటు కర్నూలులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, వాటి సారాంశం ఏంటి? అంటే నేను జూపల్లి కృష్ణారావు గారు సార్తోన కలిసిన మాట వాస్తవం. కలిసినంత మాత్రాన నేను యాజ్ ఒక ఎమ్మెల్యేగా సార్ నా పక్కన నియోజకవర్గం, మా గతంలోకి వెళ్ళి కూడా మంచి మా జూపల్లి కృష్ణారావు గారితో సత్సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు నేను అంటే ప్రజా సమస్యల మీద 2-3 సార్లు కలిసిన మాట వాస్తవం. అయినంత మాత్రాన నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఆ డెసిషన్ కొరకు నేను కొన్ని రోజులు వెయిట్ చేయాలనుకున్నాను. కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు ఆలోచన అనేది ఎవరి ప్రయోజనం కోసం? అంటే నా వ్యక్తిగత, నేనేం వ్యాపారస్తుని కాదు, నేనేమి ఇదేం కాదు. ఏదైనా అంతిమంగా ప్రజలకు మేలు జరగాల. నన్ను నమ్మి గద్వాల ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు. నేను గద్వాల అభివృద్ధి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకోగలిగినాం. ఇప్పుడు ఏది అయినా అంతకు మించి చేయగలిగితేనే ప్రజలు నన్ను మరొకసారి ఆశీర్వదిస్తారు. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా మరొకసారి నన్ను ఇంట్లో కూర్చోబెడతారు. అలా ఖచ్చితంగా ప్రజలకి మేలు జరగాలి, మా గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందాలి. గతంలోకి వెళ్ళి నిరంతరం అభివృద్ధి. అంటే నేను ఒక్కనే గొప్ప నేను కాదు, నాకన్నా ముందున్న కూడా చాలామంది గద్వాల అభివృద్ధి కొరకు పాటుపడినారు. దాంట్లో భాగంగా నేను కొంత చేయగలిగిన, ఇంకా చేయాలని చాలా చేయాల్సిన అవసరం గద్వాల నియోజకవర్గానికి ఉంది. వాళ్ళు ఏ విధంగా గతంలో ఉన్న పనిచేసిన నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేసినారు, నాకే వచ్చిన అవకాశాన్ని నేనే అభివృద్ధి చేసిన, మరొకసారి నాకు అభివృద్ధి చేసినందుకు మరొకసారి అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశాన్ని కూడా నేను ప్రజల కొరికి అభివృద్ధి చేయాలని నా ఉద్దేశం. అంటే బీఆర్ఎస్లో ఉంటే అభివృద్ధి సాధ్యపడదంటారా? అంటే బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు అధికారంలో లేదు. జనరల్గా అభివృద్ధి అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరోపక్క మీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా గుర్తు మీద గెలిచిన వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, కాకపోతే మా గుర్తు మీద గెలిచి అట్లా పోవద్దు అని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి మీరు కట్టుబడి ఉంటారా? చూద్దాం. అందరూ సరైతే నేను ఆ అవసరం వస్తప్పుడు ఆ అవసరం సందర్భం బట్టి నేను మాట్లాడతా. ఈరోజు అది ఇప్పుడు అయితే నేను ఇంకా జాయిన్ కాలేదు కదా, ఇంకా అది నాకు వర్తించదని అనుకుంటాను. సో మొత్తం మీద తాను పార్టీ మారుతున్నారనే వచ్చిన వార్తలు వాస్తవమే అని చెప్పేసి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొంటున్నారు. అయితే ఆయా మండలాలకు సంబంధించినటువంటి అనుచర వర్గము ద్వితీయ శ్రేణి నాయకత్వంతో అభిప్రాయాలు సేకరిస్తున్నాను, సమాలోచనలు చేస్తున్నాను. ఒక నిర్ణయం కొలిక్కి వచ్చిన తర్వాత తాను నిర్ణయం తీసుకొని పార్టీ మార్పు చేస్తానంటున్నారు. అయితే ఇప్పుడు అమావాస్యకి ముందు రోజులు కాబట్టి అమావాస్య తర్వాత ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ సాగుతుంది. సందీప్తో హైమద్, ఎన్టీవీ, గద్వాల నుంచి.